సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే జమిలీ ఎలక్షన్స్ ఏదైతే మనం నిన్నటి నుంచి మనం న్యూస్ వింటున్నాం గదా! జమిలీ ఎలక్షన్స్ కొంతమంది 2027కి ఇంప్లిమెంట్ అవుతాయని అంటున్నారు. కొంతమంది 2029కి ఇంప్లిమెంట్ అవుతాయని అంటారు. యాక్చువల్‌గా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతది? ఇంకోటేంటంటే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఓవరాల్‌గా ఇండియా పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ వచ్చేస్తుందని 2027కి వచ్చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్తున్నారు. దానికి ధీటుగా ఇప్పుడు 2025 నెక్స్ట్ జనవరికి సంక్రాంతి తర్వాత కార్యకర్తలను కలుస్తాను. పబ్లిక్‌లోనే ఉంటారు. 25 ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం నేను తిరుగుతానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే జమిలీ ఎలక్షన్స్‌కి ప్లాన్ చేస్తున్నారా? అని కొంతమంది సందేహాలు వినిపిస్తున్నాయి. మీ దృష్టి ప్రకారంగా ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎలక్షన్స్‌కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా అనిపిస్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నమాట వాస్తవమే. ఓకే. ఇది కూడా మభ్యపెట్టేలాగా అంటే మరలా వెళ్ళిపోతున్న నాయకుల్ని, పార్టీ నుంచి వీడుతున్న కార్యకర్తల్ని దగ్గర చేసుకున్న ప్రయత్నంలో భాగంగా జమిలీని ఒక పెద్ద ఎసెట్‌లా చూపిస్తున్నాడాయన. ఓకే. కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం రేపు సంక్రాంతి తర్వాత ఏదైతే ప్రజల్లోకి వెళ్తున్నానో అని చెప్తున్నారో వెళ్ళినప్పుడు చూద్దాంలేండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలంటే కార్యకర్తలను కలుస్తానన్నారు. ఆ. సో ఇదే మాట ఇప్పుడు ఒక న్యూట్రల్ వర్గాలు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేస్తున్నాను కార్యకర్తల దగ్గర కలుస్తాను అంటే ఈ గత 5 సంవత్సరాలు ఏం చేశాడు గాడిదలు కాసారా ఇదే అన్నారు సార్. ఇదే అన్నారు. 5 సంవత్సరాలు కార్యకర్తలు కలవకుండా ఏం చేశారు మధ్యలో ఒక వారధిలాగా ఆయనకి వాలంటీర్ ఒక వారధిలాగా పనిచేశాడే తప్ప ఇంకేం చేయలేదు. అండ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని కలుస్తానంటున్నారు మాత్రమే పబ్లిక్‌ని కాదు. జస్ట్ కార్యకర్తలకి మాత్రమే కలుస్తాను. పబ్లిక్ అయితే కాదు కదా! సో ఫస్ట్ ఆయన అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. దాని తర్వాత ఏదైనా కార్యకర్తలు చెప్పి ఆయన సమస్యలు అప్పుడు అక్కడ చర్చించాలి తప్ప ఇది అనేది వేస్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే చెప్తారు. ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఓటర్‌కి ఇది ఏదైతే 9-10% ఏదైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే మెయిన్ మనకిప్పుడు. ఏ ఎలక్షన్స్ కైనా వాళ్ళే మెయిన్. అవును. వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకుంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్ళే మెయిన్. సో వీళ్ళైతే ఇలా చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన మాట మీరు ఏకీభవిస్తారా సార్? ఖచ్చితంగా కదండి. ఇప్పుడు కూడా నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి. నాయకుడు అనేవాడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా పార్టీకి నెలలో ఒక్కరోజైనా కేటాయించగలగాలి. నెలలో ఒకరోజు నేను అనేది కనీసం అంటే సంవత్సరం పొడవునా పక్కన పెడితే ఒక్కొక్క నెలలో ఒక రోజు కేటాయిస్తే ఒక్కొక్క వర్గానికి లేదా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున కేటాయిస్తూ వాళ్ళు సాధక బాధలు తెలుసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఆ పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో ఈ రోజుకి టీడీపీ అనేది లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉన్నారో కార్యకర్తలు అది మాత్రం ఇప్పటికీ బలంగానే ఉంది. బయట పడకపోవచ్చు. ఆ సోకాల్డ్ వాళ్ళందరూ ఈరోజు బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో బీజేపీలోనో ఉండొచ్చు. కానీ అంటే అంతగా వాళ్ళు ప్రభావితం చేస్తారు. ఇప్పుడు జనసేన తీసుకోండి. జనసేన కూడా ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న నేపథ్యంలో నాగబాబు గారికి ఆ బాధ్యత అప్పగించారు. నాగబాబు గారు ప్రతి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి మెయిన్ వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడం, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే లెటర్స్ వస్తే తీసి దానికి వాళ్ళకి పర్సనల్గా మెయిల్స్ ఇవ్వడం అట్లా చేస్తారు. అంటే ఆయన ఇవ్వడు, ఆయనకు టీం ఉంటుంది. మళ్ళీ చూడండి పలానా నియోజకవర్గం నుంచి పలానా మండలం నుంచి లెటర్ వచ్చింది, మన జన సైనికుడు అంట, వీడు ఏదంటే చూడండి అట్లీస్ట్ రిప్లై ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో పక్కన పెడితే అరే మనల్ని కన్సిడర్ చేశారు, మనం కన్సర్న్ ఉన్నాము అనే ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు కూడా ఇంకా సంక్రాంతి తర్వాత ముహూర్తం పెట్టి వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు అనేది సొంత పార్టీల వాళ్ళకే జీర్ణించుకోలేని వ్యవహారం. మరోవైపు జమిలీ వస్తుంది అనే బూచి చూపించి ఇంకా మా టైం వస్తుంది మళ్ళీ మేము కొడతాం, ఇంకెంతసేపు 2027లో తమిళనాడుతో పాటు జమిలీ వచ్చేస్తాయని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా జరిగే పని కాదు, అయ్యే పని అంతకన్నా కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా కార్యకర్తల కోసమైనా కనీసం వస్తారు అని అంటే కార్యకర్తల్లో కొద్ది శాతం మంది సంతోషిస్తున్నారు. ఏంటి ఈయన వెళ్ళే టైంకి పార్టీలో ఉంటే ఆల్రెడీ చాలామంది కీలక వ్యక్తులు వెళ్ళిపోతున్నారు. రోజుకొక మాజీ మంత్రి నేను పార్టీ సభ్యత్వానికి జిల్లా ఇన్ఛార్జ్గా రెండిటికి రాజీనామా చేస్తాను కూడా చెప్తున్నారు. అలా చెప్పడంలో రీసెంట్గా నిన్నటికి నిన్న విన్న పేరు అవంతి శ్రీనివాస్ గారు. అవును కదా. మరి అంటే ఇట్లాంటి ఫెమిలియర్స్ కూడా పార్టీని మెల్లమెల్లగా వీడుతున్నారంటే అర్థం ఏంటి? అసలు పార్టీ ఇబ్బందుల్లో ఎప్పుడైతే ఓడిపోయామో, ఎప్పుడైతే ఇంత ఘోర పరాభవం జరిగిందో 3వ రోజే జనాల్లోకి రావాలి. వచ్చారా?
రాలేదు. అంటే ఓటమిని ఇప్పటిదాకా ప్రజా తీర్పు అనేది ఇప్పటిదాకా అంగీకరించలేదు అని Exactly. చాలా మంది అంటున్నారు. చాలా మంది కాదు, వాస్తవం అది. వాస్తవం. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆ, వీళ్ళందరి ఆదర అభిమానాలు ఏమయ్యాయో, ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇంతగా చూసాం, ఈ వీళ్ళందరూ అభిమానం ఎక్కడికి పోయింది అసలు? అంటే మేము ఎంత ఇస్తే మాకే వేయాలి కదా, నోటుకు ఓటు ఇచ్చినట్టుగా ఓటుకు నోటు ఇచ్చినట్టుగా ముందు నుంచి అలవాటు చేసేసాం కదా, ఖచ్చితంగా మన గ్రిప్లోంచి పోరనే అనుకున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. రాజకీయ నాయకులు తెలివైన అనుకుంటే రాజకీయ నాయకుల కన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. అవును. బయట ఓపెన్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కానీ సైలెంట్ గా గుద్దేస్తారు. సార్ జమిలీ ఎలక్షన్ యాక్చువల్ గా ఎప్పుడు జరిగింది సార్? రేపు 1-2 వీక్స్ లో కూడా పార్లమెంట్ లో బిల్ పాస్ చేయడం జరిగింది. సో ఎప్పుడు యాక్చువల్ గా ఇది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక 15 మంది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు, ఓకే, అలాగే వివిధ పార్టీలకు చెందిన ఒక 10 మంది సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ సర్వే అంతా నిర్వహించి మొత్తం చేసుకున్నాక అందరూ రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కానీ ప్రధానంగా అందరూ కేంద్రీకృతం చేసింది ఏంటంటే ఎన్నికల వల్ల కొన్ని లక్షల కోట్లు వృధా అవుతున్నాయి అనే దాని మీద. ఆ ఒక్క పాయింట్కి అందరూ ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చారంట. అంటే ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ నిర్వహిస్తే ఎంత ఖర్చు ఒకసారి ఆలోచించండి. అవును. అంటే ఈవీఎం మిషన్స్ కానీ, అక్కడ పోలింగ్కి వచ్చే అధికారులు, టీఏడిఏలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, దానికి సంబంధించిన పవరు, ఎలివేషన్ కానీ, బందోబస్తు కానీ, ఆర్మీ వాళ్ళు అందరూ మొత్తం యాక్చువల్గా ఆర్మీ డివిజన్లో 6 మేజర్ సెక్టార్లు ఉంటాయి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా. అందులో ఒక్క బిఎస్ఎఫ్ తప్ప మిగతా అన్ని కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా ఈ ఎలక్షన్స్ లో మింగిల్ అయి వాళ్ళతో డ్యూటీ కూడా చేస్తారు. అవును. సో వీళ్ళందరికీ జీతభత్యాలు, టీఏడిఏలు, ఒక్కసారిగా ఆఫీసు స్తంభించిపోయి ఓట్లు వేయాలి, సెలవు ఇవ్వాలి గవర్నమెంట్ ప్రకారం ప్రతి ఆఫీసు. ఈవెన్ ఫ్యాక్టరీస్ కూడా ఆ రోజు సెలవు ప్రకటించాలి రూల్ ప్రకారం. ప్రకటించడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ రోజు ప్రొడక్షన్ తగ్గుతుంది. అంటే చూడండి, పరోక్షంగా అది కూడా ఒక నష్టమే. ఇక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఓకే, ఏదో 5 ఏళ్ళకి ఒకసారి ఆగామంటే అర్థం ఉంది. ఒకసారి పంచాయతీ ఎలక్షన్ అని చెప్పి ఆపాలంట, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఆపాలంట, అసెంబ్లీస్ అవి ఒకసారి ఆపాలి, ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి ఆపాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ చూసుకోండి, బీఆర్ఎస్ ముందుగా ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల ఏది 2018లో ఇప్పుడు అసెంబ్లీ ఒకసారి అవుతున్నాయి, పార్లమెంట్ ఒకసారి అవుతున్నాయి. మరి ఒక 2 రోజులు వేస్ట్ అయినట్టేగా, 2 రోజులు ప్రొడక్షన్ ఆగుతున్నట్టేగా. లేదు 2 సార్లు వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వాల్సి, ఈవెన్ 6 months దాకా ఆగినట్టు. ఎందుకంటే అక్కడ రెవెన్యూ అనేది లిక్విడ్ తక్కువది, రియల్ ఎస్టేట్ పడిపోయిన అవకాశాలు మనం చూసాం. అంటే మీరు చెప్తుంది ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, అలాంటివి మనకు తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. అవును, అవన్నీ పరోక్షంగా ఇబ్బంది పడుతున్నాయి. సో ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని మొత్తం వాళ్ళు ఒక రిపోర్ట్ చేస్తే మాక్సిమం 60 to 70% ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్లో సుమారుగా 42 పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో. మొత్తం 42 పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారంట భారతదేశంలో. ఓకే, మన పార్లమెంట్లో ఈ 47లో 32 పార్టీలు ఎన్డీఏ కూటమిలోతో పాటు మిగతా అవన్నీ కలిపి 32 పార్టీలు దీన్ని ఏకీభవించాయి. జమిలీ బడ్జెట్. ఈ కాంగ్రెస్ తో ఉన్న మిగతా ఏవైతే ఉన్నాయో 15 అవి మాత్రం ఇది ప్రజాస్వామ్య కుట్ర, బీజేపీ కావాలనే మరలా వీళ్ళు రావడం కోసమే, వీళ్ళ ఆధిపత్యం కొనసాగడం కోసం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తుంది. బట్ వీళ్ళైతే క్లియర్ గా చెప్పారు, వాళ్ళు కూడా కమిటీకి పిలిచారు, మాట్లాడారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు అక్కడ ఏకీభవిస్తూనే బయటకు వచ్చి మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.